టీజీఆర్టీసీ గుడ్ న్యూస్. అరుణాచలం గిరి ప్రదక్షిణలు చేయాలనుకునే వారికి ప్రత్యేక బస్సులు. కాణిపాక వినాయకుడు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించే సౌకర్యం. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి న్యూస్ కాబట్టి నేను చదువుతా. ఎవరికన్నా అరుణాచలం వెళ్ళేటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయారు. దేవుని కోసం పోయి అక్కడ దర్శనాలు చేసుకునేటోళ్ళ కంటే జస్ట్ పోయి రీల్స్ చేసినా మేము అరుణాచలం వచ్చినాం చెప్పుకునేటోళ్ళు ఎక్కువైపోయారు. ఇగో టీజీఆర్టీసీ గుడ్ న్యూస్. తమిళనాడులో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కోసం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి గురు పౌర్ణమి కాగా ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన సౌకర్యాన్ని కల్పించినట్లు అధికారులు తెలిపారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్.in వెబ్సైట్ను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రతి నెల పౌర్ణమి రోజున అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు ట్రైన్ లేదా ఇతర మార్గాల్లో వెళ్తుంటారు. అయితే తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. 4 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, టీజీఎస్ఆర్టీసీ కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి అరుణాచలం వెళ్ళేటువంటి వాళ్ళు దయచేసి ఇగో ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తా. వెళ్తే వెళ్ళండి, కానీ రీల్స్ అవి అన్నీ చేయడం మానేయండి. కేవలం చేస్తే చేయండి. దట్ ఈస్ అ సోషల్ మీడియా పబ్లిసిటీ, సెల్ఫ్ పబ్లిసిటీ. నేను కూడా చేస్తా కావచ్చు మళ్ళీ పోతే. దయచేసి రీల్స్ కోసం మాత్రమే గుళ్ళ గోపురాలకు పోవద్దని చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. నేను రీల్స్ చేయడానికే గుడికి వచ్చినా అని చెప్పినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చూసి చాలా బాధపడతా ఉన్నా. ఆ కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర అట్లే తయారైంది.